హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ణికా కిరణ్ 0829. నేనైతే టెట్కి సంబంధించిన క్లాసెస్ అయితే మీకు అందిద్దాం అనుకుంటున్నాను. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ టెట్కి సంబంధించిన క్లాసెస్ అయితే మీకు వీడియోస్ రూపంలో అందిద్దాం అనుకుంటున్నానండి. ఈరోజైతే 4th క్లాస్ ఈవీఎస్ పార్ట్ 1లోని అంశాలైతే నేర్చేసుకుందాం. చూద్దాం ఎన్ని లెసన్స్ ఉన్నాయో. మరి మనకైతే పార్ట్ 1లో అయితే మనకు ఈవీఎస్లో 6 లెసన్స్ ఉన్నాయండి. కుటుంబ వ్యవస్థ, మార్పులు, ఆటలు, నియమాలు, రకరకాల జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం, మన చుట్టూ ఉండే మొక్కలు, దారి తెలుసుకుందామా. ఫస్ట్ లెసన్కి అయితే వెళ్ళిపోదామండి. కుటుంబ వ్యవస్థ, మార్పులు. నేనైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్పదలుచుకున్నాను. అనవసరపు మ్యాటర్ అయితే అవసరం లేదండి. మెయిన్ మ్యాటర్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఆదిత్య వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లితో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ పిల్లలంతా కలిసిమెలిసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చిన్న క్లాసెస్లో అయితే తక్కువగానే ఉంటుంది మ్యాటరు, కానీ అవే ఇంపార్టెంట్ అండి. నాటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇలాంటి పెద్ద కుటుంబాలలో నానమ్మ, తాత, చిన్న నానమ్మ, చిన్న తాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు అంతా కలిసి ఉండేవారు. కుటుంబంలోని పనులన్నీ కలిసిమెలిసి చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువగా కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్ని వ్యష్టి కుటుంబం అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉంటున్నాయి ఫ్యామిలీసు, పేరెంట్స్ అండ్ 2 కిడ్స్ మాత్రమే ఉంటున్నారు. సో అలాంటి ఫ్యామిలీస్ని ఏమంటారు? వ్యష్టి కుటుంబం అంటారు. నెక్స్ట్ అంతే అండి. ఈ లెసన్లో మనకైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. కుటుంబంలో మార్పులు ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, అంతే జస్ట్ నార్మల్గా చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే సెకండ్ లెసన్ వచ్చేసి ఆటలు, నియమాలు, కబడ్డీకి సంబంధించినది అండి. ఇప్పుడైతే మనకు మెయిన్ పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను నేను. కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా అంటే ఏంటి? డెడ్ లైన్, తొక్కుడు గీత తప్పక తాకాలి. అలా తాకనప్పుడు అవుట్ అయినట్లే. మనం నార్మల్గా కబడ్డీ ఆట ఆడతాం కదండి, ఈ విధంగా ఉంటుంది కదా కబడ్డీ కోర్ట్ అయితే. మనకైతే ఇది ఇటు సైడ్ కొంతమంది మెంబర్స్, ఇటు సైడు అవతల జట్టివారు, ఇటు సైడ్ ఇవతల జట్టివారు, అటు సైడ్ అవతల జట్టివారు ఉంటారు కదా. అందులో అయితే ఇటు సైడ్ నుండి ఒకవేళ వచ్చిన పర్సన్ ఇటు సైడ్ ఉన్న ఈ తొక్కుడు గీత కనుక తొక్కనట్లయితే అవుట్ అయినట్లే కదా. సో అదే చెప్పారు ఇక్కడ కూడా, అందరికి తెలిసే ఉంటుంది కబడ్డీ గేమ్ గురించి. నెక్స్ట్ అయితే ఇది కూడా కబడ్డీకి సంబంధించిందే అండి. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. సో మనకు కోర్టు బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్ అనేది దాటినట్లయితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. అవుట్ అయిన వాళ్ళు ఏంటి? మనకు బార్డర్ ఉంటుంది కదా, కోర్టు బార్డర్, ఇది కోర్టు బార్డర్ అనుకుంటే దీనికి అవుట్ సైడ్లోనే కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఇప్పుడు అవుట్ అవుతుంటారు కదా అండి, ఒకరి తర్వాత ఒకరు. జట్టుకు ఒకవేళ పాయింట్ వచ్చిందనుకోండి, ఎవరు వరుస క్రమంలో అవుట్ అయ్యారో ఆ వరుస క్రమంలోనే జట్టులో అయితే చేరాలి. నెక్స్ట్ అయితే ఇదైతే మనకు రోడ్ల నియమాల గురించి అండి. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకైతే ఇలా సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. సో అక్కడ ఏంటి, మనకు రెడ్ లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి? మనం అందరం అయితే ఆగిపోవాలి. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు రెడీగా ఉండాలి. పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకైతే వెళ్ళాలి. ఇవందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని ఏమంటారండి? సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. పట్టణాలలో 4 రోడ్ల కూడలిలో సిగ్నల్స్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి? సిటీస్లో అయితే ఈ 4 రోడ్ల కూడలిని అయితే సిగ్నలింగ్ ద్వారా ఏర్పాటు చేస్తారు. పై చిత్రంలో రోడ్డు పైన చారలు గీసి ఉన్న చోట మనుషులు రోడ్డు దాటడాన్ని చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏంటి వైట్ కలర్లో అయితే పెద్ద పెద్ద గీతలు అయితే ఉన్నాయి కదా అండి, చారల్లాగా. ఇక్కడైతే మనుషులైతే రోడ్లు అయితే క్రాస్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు తెలుసు కదా, చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది. జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎందుకండి? యాక్సిడెంట్స్ కాకుండా
యూస్ చేస్తారు ఈ లైన్స్ని అయితే. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి. ఇవేంటి ఓన్లీ పాదాచారుల కోసం వేసిన చారలు. వీటినైతే జీబ్రా క్రాసింగ్ అంటారండి. ఇక్కడైతే ఓన్లీ పాదాచారులు అవతల సైడ్ నుండి ఇవతల సైడ్కు రోడ్డు దాటడానికి వీటినైతే ముఖ్యంగా వేస్తారు. దీని వద్ద వెహికల్స్ అయితే చాలా తక్కువ వేగంతో వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. గేమ్స్లో అయితే మనకు అందరూ గెలవలేరు కదండి. ఒక జట్టు గెలిస్తే ఇంకో జట్టు ఓడిపోతుంది. సో ఓటమి పాలైన వాళ్ళు బాధపడకుండా ఒకరినొకరు విష్ చేసుకోవడాన్ని ఏమంటారు? క్రీడా స్ఫూర్తి అంటారు. ఇక్కడైతే మనకు ఉన్నారు మన ప్లేయర్స్ అయితే చూడండి. సైనా నెహ్వాల్ అయితే బ్యాడ్మింటన్ అండి. విశ్వనాథన్ ఆనంద్ గారు అయితే చెస్, మిథాలీ రాజ్ అయితే క్రికెట్, మేరీకోమ్ బాక్సింగ్, కోనేరు హంప్ అయితే చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టర్, గగన్ నారంగ్ అయితే షూటింగ్, సానియా మిర్జా అయితే బ్యాడ్మింటన్ అండి. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటారు. వీళ్ళందరూ అయితే మన ఇండియాకు సంబంధించిన ప్లేయర్స్. నెక్స్ట్ వచ్చేసి మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పథకం సాధించింది. మన దేశ కబడ్డీ టీం అయితే కబడ్డీ గేమ్లో అయితే గోల్డ్ మెడల్ సాధించింది. అట్లే 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ కూడా గెలిచిందండి. కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, మేరీకోమ్, లియాండర్ పేస్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్, పీటీ ఉషా, పివి సింధ్, సాక్షి మాలిక్ వంటి వాళ్ళు మన దేశం పక్షాన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతాకాలు సాధించారు. వీరి వల్ల మన దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. ఓకేనా, ఇందాక తెలుసుకున్నాం కదా ఎవరెవరు ఏ గేమ్ ఆడుతున్నారో. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్ ఏంటి? రకరకాల జంతువులు. ఓకే, చూద్దాం ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో. యూజ్ అయ్యే పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను, లెసన్ అంతా చెప్పుకోలేము కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పక్షుల చెవులు బయటకు కనిపించవు. పక్షుల చెవులు అయితే బయటకు కనిపించవండి. మరి వాటికి చెవులు ఎలా ఉంటాయి చూద్దాం. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. పక్షులకైతే తలకైతే 2 హోల్స్ ఉంటాయి కదండి మనకు. వాటికైతే హెడ్ దగ్గర సైడ్కు అటొకటి. సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఈ రంధ్రాలు ఏంటి మనకి ఎక్కువగా కనిపించవు, ఎందుకంటే వాటికి ఈకలతో ఈ హోల్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. ఇవి ఎందుకు మరి వినడానికి హెల్ప్ చేస్తాయి అంటే వాటికి అవే చెవులు అన్నట్టు, ఆ హోల్సే. బల్లి తలపై 2 చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. బల్లి తలపై కూడా మనకు 2 చిన్న రంధ్రాలు కనిపిస్తాయి కదా, ఇవే బల్లికి చెవులు. బల్లికి ఉన్నట్లుగానే మొసలికి కూడా తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉంటాయి. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. మరి పాముకైతే చెవులు ఉండవాటండి. పాముకు మరి మనకు చెవులు ఎందుకు? వినడానికి యూస్ చేస్తాయి, ఎవరికైనా, మనుషులకైనా జంతువులకైనా. మరి పాముకు చెవులు లేనప్పుడు దాని బాడీ అంటే చర్మమే దానికైతే చెవులు చేసే పనిని చర్మం అయితే చేస్తుందంట. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జంతువులు చర్మం పైన వెంట్రుకలుంటే కొన్ని జంతువుల చర్మం పైన ఈకలు ఉంటాయి. కొన్ని జంతువుల చర్మం పైన ఏమిటి? హెయిర్ ఉంటుంది. కొన్ని జంతువుల చర్మం పైన ఈకలు ఉంటాయి. మరికొన్ని జంతువుల చర్మంపై పొలుసులు ఉంటాయి. కొన్ని జంతువులకు చెవులు బయటకు కనిపిస్తే మరికొన్ని జంతువుల చెవులు బయటకు కనిపించవు. అంటే ఏంటి? యానిమల్స్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. ఏ జంతువులు అయితే చెవులు బయటకు మనకు కనిపిస్తూ వాటి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు అయితే పిల్లల్ని అయితే కంటాయంట. ఏ జంతువులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు అయితే గుడ్లు పెడతాయంట. చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై హెయిర్ ఉండదో అవైతే గుడ్లు పెడతాయట. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అని, పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అని అంటారు. గుడ్డు పెట్టి పిల్లల్ని పొదిగే వాటిని అయితే అండం విడుదల చేస్తాయి కాబట్టి వాటిని అండోత్పాదకాలు. ఇవి మిగిలినవి ఏంటి? పిల్లల్ని నేరుగా కనే వాటిని, అవి శిశువులు డైరెక్ట్గా శిశువుల్ని పెడతాయి కాబట్టి శిశోత్పాదకాలని అంటారు. నెక్స్ట్ వచ్చేసి జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుండి కాపాడుతాయి. జంతువుల యొక్క చర్మం అండ్ వెంట్రుకలు వాటిని
చలికాలంలో అయితే చలి వేస్తుంది, ఎండాకాలంలో వేడి ఉంటాయి కదా. సో ఇవి ఈ సీజన్లో వారిగా వాటిని అయితే జంతువుల యొక్క చర్మం అండ్ వెంట్రుకలు అయితే కాపాడుతాయి యానిమల్స్కి. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. జంతువుల చర్మం ఏం చేస్తారంట, చెప్పులు అండ్ డోలు, డప్పులు ఉంటాయి కదా వాయిద్యాలు, వాటికైతే యూస్ చేస్తారు. జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. తెలిసింది, జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. మనకైతే స్వెటర్స్ కూడా యూస్ చేస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. అందరికీ తెలిసిందే. మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో అయితే జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుగ్గా ఉంటుంది. ఇదైతే మన రాష్ట్ర జంతువు కదండి. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు తెలుసు అందరికీ. ఇదైతే పెద్ద పులి. ఇది మన దేశ జాతీయ జంతువు. ఓకేనా. భారతదేశంలో ఇవి అంతరించిపోతున్నాయి. భారతదేశంలో అయితే పులులు అయితే అంతరించిపోతున్నాయట. ఓకేనా. నెక్స్ట్ అయితే 4th లెసన్కి వెళ్దామా. జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. అడవుల్లో నివసించే ఏనుగులు అయితే గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. అడవుల్లో అయితే ఏనుగులు ఏంటంటే గుంపులుగా నివసిస్తాయంట. ఒక్కొక్క గుంపులో 10-12 ఏనుగులు, వాటి పిల్లలు కూడా ఉంటాయంట. అంటే పెద్ద ఏనుగులు 10 నుంచి 12 ప్లస్ వాటి పిల్లలు కూడా వాటితో పాటు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ళ వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా గీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. ఆడ ఏనుగుల గుంపుకైతే పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహించి ఉదయాన్నే పెద్దగా గీంకరించి ఆహారం కోసం అన్నిటినీ వేటకైతే తీసుకెళ్తుందంట. గుంపులోని ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. మేత ఉన్న ప్రాంతానికి చేరుకొని కావలసినన్ని ఆకులు, చిన్న కొమ్ములను తింటాయి. మధ్యాహ్నానికి దగ్గరలోని నీటి వనరుకు చేరుకొని నీటిలో ఆనందంగా ఈదుతాయి. తమ పిల్లలకు ఈత నేర్పుతాయి. తొండంతో నీళ్లు చల్లుకుంటూ ఆటలాడతాయి. ఇలా ఏనుగులు గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం, శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం వంటి ప్రయోజనాలు పొందుతాయి. ఇలా ఏనుగులు ఏంటి మనకు అవి గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని కాపాడుకోవడం, ఫుడ్ వెతుక్కోవడం అండ్ శత్రువులను భయపెట్టడం ద్వారా కూడా వాటికి రక్షణ ప్రయోజనాలు అయితే ఉంటాయంట. నెక్స్ట్ అయితే పెద్ద పులులు బాగా వేటాడగలవు. పెద్ద పులులు ఏంటి బాగా వేటాడగలవంట. పులి పిల్లలకు పుట్టినప్పుడు వేటాడడం ఎలాగో తెలియదంట. పులులు గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడని నేర్చుకుంటాయి. పుల్లలు ఏంటి మనకు పులుల గుంపు వేటాడే విధానాన్ని అనుసరించైతే అవి కూడా వేటాడని నేర్చుకుంటాయంట. పులుల గుంపుతో పాటు వాటి పిల్లలు ఆడుకుంటూ అన్ని విషయాలు నేర్చుకుంటాయి. నెక్స్ట్ అయితే పక్షుల గురించి. జంతువులు, పక్షులు సమూహంలో గుంపులుగా జీవిస్తుంటాయి. సమూహంలో ఉండడం వల్ల వీటికి శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. పిల్ల జంతువులు పెద్ద జంతువులను గమనిస్తూ వేటాడడం, శత్రువుల నుంచి తప్పించుకోవడం, ఆహారాన్ని, నీటి వనరులను గుర్తించడం వంటివి నేర్చుకుంటాయి. పక్షులు కూడా సమూహంలోనే ఆహారం కోసం వెతుకుతూ ఎగురుతూ పోతాయి. ఆహారం కోసం, ఆశ్రయం కోసం కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తులకు ఉంది. బర్డ్స్ అయితే ఫుడ్ కోసం అండ్ షెల్టర్ కోసం అయితే కొన్ని వేల కిలోమీటర్లు అయితే ట్రావెలింగ్ చేస్తాయంట. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షులను రోజు చూసేవారు. పక్షుల గుంపులు తెలిసే ఉంటుంది. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే తను చిన్నగా ఉన్నప్పుడు సముద్ర తీరంలో అయితే ఎగురుతున్న పక్షుల గుంపును రోజు చూసేవారంట. అవి ఎలా ఎగరగలుగుతున్నాయని ఆలోచించేవారంట. అప్పుడు అవి ఎలా ఎగురుతున్నాయని ఆలోచించుకుంటూ ఆ ఆలోచనలనే ఆయన రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలమయ్యాయి. ఒక లక్ష్యంగా వాటి గురించి ఆలోచిస్తూ ఆయనైతే ఒక సైంటిస్ట్గా అండ్ ప్రెసిడెంట్గా అయితే మనకైతే చాలా గొప్ప మెమొరబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే బర్డ్స్. పక్షులు సాధారణంగా గడ్డిపోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను, ఎండు పుల్లలను ఉపయోగించి గూడును తయారు చేసుకుంటాయి.
నెక్స్ట్ సారీ అండి, ఇక్కడ ఒకటి మిస్ అయిపోయిన పాయింట్. దర్జీ పిట్ట మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. దర్జీ పిట్ట అంట మొక్కల నారలు ఉంటవి కదా, ఓన్లీ వాటితోనే మొక్కల నారలతో ఆకులను గూడి కట్టి తయారు చేసుకుంటుందట. మిగిలిన బర్డ్స్ ఏమో గడ్డిపోచలు, దారాలు, వైర్లు, కాగితం మొక్కలు అన్నీ యూస్ చేస్తాయి. నెక్స్ట్ గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఇదైతే అంతకుముందు ప్రీవియస్ టెట్లో అయితే వచ్చిందండి. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పక్షి మాత్రమే, మిగిలిన పక్షులన్నీ ఆడపక్షులు గూళ్ళు కడితే గిజిగాడు పక్షుల్లో మాత్రం మగ పక్షి గూడు కడుతుందంట. అలా కట్టిన వాటిల్లో తనకిష్టమైన వాటిల్లో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. అలా మగపక్షులు గూళ్ళు కడితే ఆడపక్షి అయితే వాటికి నచ్చిన గూటిలో అయితే పొదిగి గుడ్లు పెడుతుంది. పక్షులు గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. పక్షులు గుడ్లు పెట్టే టైంలోనే మగ పక్షులు అయితే వాటికైతే గూళ్ళు రెడీ చేస్తాయంట. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి అవి బయటకి విహరిస్తున్నప్పుడు బయటనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాయి కదా గూటిలో కంటే, అప్పుడైతే ఆడపక్షి అయితే ఆ గూటిని అయితే వదిలేస్తుందట పిల్లలతో పాటు. మరోసారి గుడ్లు పెట్టడానికి కొత్త గూడును కట్టుకుంటాయి. నెక్స్ట్ టైంకి అయితే మళ్ళీ గుడ్లు పెట్టడానికి మగ పక్షి మళ్ళీ ఒక గూడు కడుతుందట. మళ్ళీ ఆడపక్షి తనకు నచ్చిన గూట్లో అయితే వెళ్ళి గుడ్లు పెడుతుంది. అవి గూడు కోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాయన్నమాట. పాపం కష్టజీవులు కదండి. నెక్స్ట్ అయితే మీకు తెలుసా, డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. సలీం అలీ ఎవరండి? మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అనేక పురస్కారాలు వచ్చాయి. డాక్టర్ సలీం అలీ గారు అయితే మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త అండి. పక్షుల గురించి మొత్తం ఆయనే రీసెర్చ్ చేసేవారంట. ఇండియన్ రోలర్ దీని శాస్త్రీయ నామం. నెక్స్ట్ బ్లూ జే, పాలపిట్ట. ఓకే, పాలపిట్ట అందరికి తెలిసి ఉంటుంది. మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. పెద్దలైతే ఏంటంటే మనకు చిన్నప్పుడే చెప్తారు కదా, మన వెనకటి కాలంలో అయితే అందరికి తెలిసి ఉంటుంది. అందరికీ పాలపిట్టనేంటిది పెద్దలు చూడడం, పెద్దలు ఏమని చెప్పారు, పాలపిట్టను చూడడం శుభసూచకం అని భావిస్తారు. దసరా ఉత్సవాలలో పాలపిట్టను చూడడం ఒక భాగం. నార్మల్ డేస్లో కంటే పాలపిట్టను అయితే దసరా టైంలో చూడడం అయితే చాలా మంచిదంటారు. రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టనైతే రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో చేసిన పరిశోధనల్లో సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల కూడా పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలిసింది. ఇటీవలి కాలంలో చేసిన రీసెర్చ్ల్లో అయితే సెల్ ఫోన్ టవర్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి కదా, ఆ రేడియేషన్ వల్ల అయితే పిచ్చుకలు అయితే పూర్తిగా అంతరించిపోయే దశకైతే చేరుకున్నాయంట. నెక్స్ట్ అయితే కందిరీగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. కందిరీగలు వాటి ఉండే పరిసరాలకు తగినట్లుగా గూడును నిర్మించుకుంటాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి అంట. కందిరీగలు గుంపులుగా కలిసి జీవిస్తాయి. కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. అన్నీ కలిసి తేనె తిట్టను తయారు చేసుకుంటాయి. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్నే సామూహిక జీవనం అంటారు. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని ఏమంటారండి? సామూహిక జీవనం. తేనెటీగలు పుష్పాల నుంచి తియ్యటి స్రావాన్ని, మకరందం సేకరించి తేనెను తయారు చేస్తాయి. తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల గూళ్ళను కదిలిస్తాయి, వెంటనే మనుషులపై దాడి చేస్తాయి. వాటికున్న కొండితో కుట్టి విషం లాంటి పదార్థం శరీరంలోకి పంపుతాయి. దీనివల్ల ఒక్కసారి మరణించే అవకాశం కూడా ఉంది. అందుకే వాటి జోలికి పోరాదు. తేనెటీలాగే చీమలు కూడా గుంపులుగా కలిసి జీవిస్తాయి. చీమలు చిన్నవైన వాటి జీవన విధానం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చీమలు సంఘజీవనంలో ఆదర్శప్రాయులు. అవి పనులను విభజించుకొని క్రమశిక్షణతో పని చేస్తాయి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. చీమల్లో ఎన్ని రకాలు ఉంటాయంట అండి? కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు. రాణి చీమలు అయితే గుడ్లు పెడతాయి.
కూలి చీమలు వాటిని రక్షించడం, చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి. గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో రకమైన పనికి వాడుతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. చీమలైతే ఆహార పదార్థాలను వాటికి దవడలు ఉంటాయి కదా, వాటితో అయితే ముక్కలు చేస్తాయంట. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయి. ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి. అంటే చీమలు ఎటైనా వెళ్ళినప్పుడు అవి చేరుకోవడానికి మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక స్మెల్ అయితే వదులుతూ వెళ్తాయంట, మర్చిపోతాయేమోనని. చీమలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు తలలు తాకించుకోవడం మీరు చూసే ఉంటారు కదా. చీమలు అయితే ఒక్కొక్కసారి ఇట్లా వెళ్తూ ఉంటే ఒకదాని తల అయితే ఒక ఢీకొంటాయట. ఎందుకంటే చీమలు ఆహారం దొరికే చోటు గురించి, వెళ్ళే దారి గురించి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. ఒక చీమ అయితే తన బరువు కంటే 50 రెట్ల బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. నిజంగా ఇన్స్పిరేషన్ పర్సన్స్ చీమలైతే. చీమతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళు ఉంటాయి. చీమతో పాటు మిగిలిన కీటకాలన్నింటికైతే 6 కాళ్ళు ఉంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో 2 ఫీలర్స్ అంటే ఏంటి, 2 యాంటీనాల వంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. చీమల్లాగే తేనెటీగలు కూడా గుంపుల్లో జీవిస్తాయి. పని విభజన కూడా ఉంటుంది. చీమల్లాగే తేనెటీగలు కూడా గుంపులుగా జీవిస్తాయంట. పని విభజన కూడా ఉంటుంది. అంటే పని అందరు కలిసి షేరింగ్ చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ అయితే జీవ వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటిని కలిపి జీవ వైవిధ్యం అంటారు. అంటే ఒక ప్లేస్లో ఉండే రకరకాల యానిమల్స్, బర్డ్స్, క్రియేచర్స్, ప్లాంట్స్, ట్రీస్ అన్నింటిని కలిపి జీవ వైవిధ్యం అంటారు. అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అడవిలో అయితే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణం అవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అయితే వాతావరణంలో మార్పులకు అయితే కారణమవుతున్నాయి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అంటే అవి డేంజరస్ వాయువులు కదండి. వాటి వల్ల అయితే యానిమల్స్కి అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ స్మెల్ అయితే మంచిది కాదు కదా, దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ అయితే లెసన్ అయిపోయింది. ఇంకా 5th లెసన్కి వెళ్ళిపోదాం. మన చుట్టూ ఉండే మొక్కలు. నేనైతే మెయిన్ పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. 100% కవర్ అవుతుందండి ఎగ్జామ్ హాల్లో అయితే. బీర, కాకర, మల్లె మొదలగు మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ళపై, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. బీర, కాకర, మల్ల ఇవైతే మనకైతే అవి ఏంటి సన్నగా ఉంటుంది, వాటి కాండాలు అయితే వీక్గా. సో అవి ఏదో ఒక సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి పందిళ్ళపై, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. వీటిని ఏమంటారండి? తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. గన్నేరు, గులాబీ మొదలగు మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ మొక్కలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. అందుకే వీటిని ఏమంటారు? పొదలు. ఇవైతే గుంపులుగా ఉంటాయి కదా, గుబురుగా. గన్నేరు, గులాబీ వీటిని పొదలు అంటారు. చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి. వీటిని అయితే ఏమంటారు? పెద్దగా ఉంటాయి కాబట్టి వృక్షాలు. వీటి కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల మనకు కావలసిన కలప వీటి నుండి లభిస్తుంది. ఇవైతే నీడను కూడా ఇస్తాయి. నెక్స్ట్ అయితే మొక్కలో సాధారణంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయల వంటి భాగాలు ఉంటాయి. ఇవన్నీ మొక్క యొక్క పార్ట్స్ కదా. వీటిలో వేర్లు అయితే భూమి లోపల ఉంటాయి. కాండం, ఆకులు, పువ్వులు భూమిపై ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేర్లు కూడా నేల లోపల ఉండి మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్లు ఏం చేస్తాయి మరి? వేర్లు చేసే పని ఏంటిది? నేల లోపల ఉండి మొక్కకు కూడా సపోర్ట్ ఇస్తూ మొక్క స్టాండ్గా పెరగడానికి అయితే హెల్ప్ చేస్తాయంట. వేర్ల ద్వారానే మొక్కలకు నీరు అండ్ పోషక పదార్థాలు అందుతాయి. మరి వేర్ల ద్వారానే మొక్కలకైతే వాటర్ అండ్ పోషక పదార్థాలు అయితే అందుతాయి. నేల పైభాగాన పెరిగే మొక్క భాగం కాండం నుండి కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు మొదలైన భాగాలన్నీ ఏర్పడతాయి.
మొక్కల కాండాలు అన్నీ ఒకేలా ఉండవు. మొక్కల కాండాలు అయితే అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని మొక్కల కాండాలు మెత్తగా ఉంటాయి, ఇంకొన్ని మొక్కల కాండాలు గరుకుగా ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలకు ముండ్లు ఉంటాయి, కొన్ని మొక్కల కాండాలకు బెరడు కూడా ఉంటుంది. కొన్ని మొక్కల కాండాలు మొక్క నిలబడడానికి బలాన్ని ఇస్తాయి. వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తుంది. సో మనకు వేర్ల ద్వారా వాటర్ అందిస్తాం కదా మనమైతే మొక్కలకు. వేర్ల ద్వారా అందించిన వాటర్ని అయితే మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తుందంట. నెక్స్ట్ అయితే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం. ఆకులు ఆకుపచ్చలో ఉండడానికి దానికి కారణం ఏంటంటే ఆకులోని పత్రహరితం అనే పదార్థం. నెక్స్ట్ అయితే మొక్కలోని ఆకుల్లో ఆహారం తయారవుతుంది. మొక్కలు ఎక్కడ ఫుడ్ రెడీ చేసుకుంటాయంటే ఆకుల్లో అయితే ఫుడ్ అయితే రెడీ అవుతుంది. మొక్కకు ఎన్ని ఎక్కువగా ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అందుకే మొక్కలకు ఉండే ఆకుల్ని తెంపివేయరాదు. ఆకుల్ని తెంపేస్తే మొక్క అయితే సరిగా పెరగదు. సూర్యుడి నుండి వచ్చే కాంతి ఒక శక్తిని అసలు ఆకులు గ్రహించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానిని గింజలు, కాయలు, దుంపలు మొదలగు వాటిలో నిల్వ చేసుకుంటాయి. చెట్లు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు జంతువులకు శక్తి వస్తుంది. నెక్స్ట్ అయితే మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు. మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు విత్తనాల నుంచి వస్తాయి. మరి విత్తనం రావాలంటే దానికి మూలం ఏంటండి? పువ్వు. పువ్వు పూసినాక మనకైతే పువ్వు ద్వారా విత్తనం వస్తుందన్నమాట. నెక్స్ట్ కొన్ని పువ్వులు కాయలుగా పండ్లుగా మారుతాయి. కొన్ని పువ్వులు ఏంటండి? కొన్ని పువ్వులేమో కాయలుగా మారుతాయి, కొన్ని పువ్వులు పండ్లుగా మారుతాయి. కొన్ని పువ్వులు కాయలుగా మారి తదుపరి పండ్లుగా మారుతాయి. పూలు మనకు అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొన్ని రకాల పూల నుండి పరిమళ ద్రవ్యాలు కూడా తయారు చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. వరల్డ్లో అతిపెద్ద పుష్పం అయితే రఫ్లీషియా. ఇది దాదాపు 1 మీటర్ వ్యాసంతో సుమారు 7 నుంచి 10 కిలోల బరువుతో ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు అయితే వ్యాపిస్తుందంట. ఇంపార్టెంట్, ఇలాంటివి అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో అయితే. నెక్స్ట్ అయితే నేనైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. మళ్ళీ బుక్ మొత్తం అంటే మనకు అనవసరం మ్యాటర్ కూడా ఉంటుంది కదా, అందుకే. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు మొదలైనవి పూలపై వాలి మకరందాన్ని పీల్చుతాయి. బర్డ్స్ ఏంటి అంటే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు మొక్కలపై వాలి వాటిలోని పూలపై మకరందాన్ని పీల్చుతాయి. పూల నుండి అవి ఆహారాన్ని తీసుకుంటాయి. వీటి వల్ల మొక్కలకు కూడా మేలు జరుగుతుంది. పూలు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదల వంటి కీటకాలు తోడ్పడతాయి. ఇక్కడ పువ్వులపై సీతాకోక చిలుకలు ఇట్లా బర్డ్స్ వాటిపై వాలి మకరందాన్ని తీసుకున్నప్పుడు పువ్వులకు కూడా హెల్ప్ అవుతుందంట. అవి అయితే మనకు ఏంటి పూలు కాయలుగా మారడానికి యూజ్ అవుతుందంట. నెక్స్ట్ అయితే చెట్టు పరిమాణానికి సంబంధం లేకుండా విత్తనాలు కొన్ని చిన్నవిగా, మర్రి చెట్టు అయితే మనకు చాలా పెద్దగా ఉంటుంది, కానీ మర్రి విత్తనాలు అయితే చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని పెద్దవిగా, కొబ్బరి చెట్టు అయితే మనకు నార్మల్గానే ఉంటుంది, అంటే మర్రి చెట్టుతో పోలిస్తే నార్మల్గా ఉంటుంది కదా, కానీ కొబ్బరి చెట్టు విత్తనం ఏంటి మనకైతే ఇంత పెద్దగా ఉంటుంది. ఎండిపోయిన కొబ్బరికాయ అదే దాని విత్తనం చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని విత్తనాలు పెంకుతాం. ఆముదం విత్తనం అయితే మనకు పైన పెంకు ఉంటుంది. కొన్ని మెత్తవిగా, నువ్వులైతే మెత్తవిగా ఉంటాయి. దానిమ్మ, జామ మొక్కల పండ్లలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ కొబ్బరి, మామిడి మొక్కల పండ్లు ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వరి గింజలను వడ్లు అంటారు. వడ్ల నుండే బియ్యం వస్తాయి. చింతగింజల పైన పెంకు గట్టిగా ఉంటుంది, ధనియాల పైన మెత్తగా ఉంటుంది. చింతగింజల పైన అయితే పెంకు అయితే గట్టిగా ఉంటుంది, ధనియాల పైన మెత్తగా ఉంటుంది. మంచి సారవంతమైన నేలలో నాటినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. జంతు కళాయిబారాలు, చెట్ల నుండి రాలిన ఆకులు, జంతు విసర్జకాలు అన్ని నేలలో గల సూక్ష్మజీవుల అంటే విచ్ఛిన్నకారుల వల్ల కుళ్ళిపోయి నేలను సారవంతం చేస్తాయి. కొన్ని జంతువులు నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి. ఇవి నేలను గుల్లగా సారవంతంగా చేస్తాయి. వానపామును రైతు మిత్రుడు అంటారు. ఇది కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వానపామును ఏమంటారండి? రైతు మిత్రుడు అంటారు.
పార్థినీయం మొక్కను వయ్యారిబామ అంటారు. పార్థినీయం మొక్కనైతే వయ్యారిబామ అంటారు. అచ్చమైన తెలుగు మన తెలుగు భాషలో అయితే ముక్కు పుల్లల వలం అంటారు కదండి. సో దీన్నైతే పార్థినీయం మొక్క అంటారు, వయ్యారిబామ అంటారు. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది. ఇదైతే మన దేశంలో పుట్టి పెరిగిన మొక్క అయితే కాదంట అండి. అమెరికా నుంచి మన దేశం వాళ్ళైతే గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు ఈ మొక్క అనేది మన దేశంలోకి వచ్చింది. ఈ కలుపు మొక్క పుప్పడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కతో. నెక్స్ట్ అయితే గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. ఉదాహరణకు జిల్లేడు గింజలేంటి, ఇప్పుడు మొక్కలకు గింజలు ఉంటాయి కదండి, అవైతే గింజలు అయ్యాక తేలికగా ఉండి, జిల్లేడు చెట్టు అయితే చాలా తేలికగా ఉంటాయి కదా. సో అవైతే గాలికి ఎగిరిపోయి వేరే చోట పడి అవైతే మొలుస్తాయి. అంటే గాలి ద్వారా వాటి ప్రయాణం జరుగుతుందన్నమాట. పశువులు, మేకలు, గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలకు కొన్ని గింజలు అంటుకొని అవి వెళ్ళే ప్రాంతాల్లో అక్కడక్కడ పడడం వల్ల కొత్త మొక్కలు వస్తాయి. యానిమల్స్ అయితే బయటికి వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలకు తట్టుకొని అయితే ఈ పల్లేరు, తేలుకొండి అయితే వాటి వెంట్రుకలకు తట్టుకొని అవి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పడి అవైతే జంతువుల ద్వారా ప్రయాణం చేస్తున్నాయి అన్నమాట. ఈ గింజలు జంతువుల ద్వారా ప్రయాణం చేసి కొత్త మొక్కలు ఏర్పడుతున్నాయి. మనం ఎప్పుడైనా గడ్డిలో కూర్చొని లేచినప్పుడు మన బట్టలో కొన్ని గడ్డి విత్తనాలు అంటుకుంటాయి. బట్టల్ని దులిపినప్పుడు అవి దూరంగా పడి మొలకెత్తుతాయి. కొన్ని మొక్కల కాయలు బాగా ఎండి పగలవడం వల్ల వాటి గింజలు వెదజల్లబడతాయి. కొన్ని చెట్ల విత్తనాలు నీటి ద్వారా కొట్టుకొని పోయి ఒడ్డుకు చేరుతాయి. మట్టిలో కప్పబడిపోయిన ఈ విత్తనాలు మొక్కలుగా మొలకెత్తుతాయి. విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటుకు గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంటే ఏంటండి, ఈ విత్తనాలు అనేటి ఒక చోటు నుండి ఇంకో చోటికి గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా అయితే ట్రావెలింగ్ చేస్తున్నాయి అన్నమాట. అందువల్లనే చాలా రకాల మొక్కలు మనకు అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. మనం ఇళ్లల్లో, తోటల్లో, పాఠశాలలో పెంచుకునే మొక్కలన్నీ నర్సరీల నుండే వస్తాయి. మనం ఇంటి దగ్గర పెంచుకునే చాలా మొక్కలు, స్కూల్లో పెంచుకునే మొక్కలు నర్సరీల నుంచి వస్తాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలను నర్సరీలు అంటారు. నర్సరీలో మొక్కలను పెంచి సరఫరా చేస్తారు. అటవీ శాఖ వారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలను నర్సరీలో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కల్ని సరఫరా చేస్తారు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్ లాంటి మొక్కలు మొదలుకొని చిన్నపాటి కుండీల్లో పెరిగే బోన్సాయి వృక్షాల వరకు అన్ని రకాల మొక్కలు ఇక్కడ లభిస్తాయి. నర్సరీలో అయితే మనకు చాలా రకాల మొక్కలు లభిస్తాయి కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా అంటు కట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చేయడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలు ఉత్పత్తి చేస్తారు. షెడ్ నెట్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణం పరిస్థితుల్లో మొక్కలను అయితే పెంచుతారు. నర్సరీలో అయితే మనకు అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా లాస్ట్ లెసన్ దారి తెలుసుకుందామా. నెక్స్ట్ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఉదయిస్తున్న సూర్యునికి రమ్య ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి ముఖం ఉంచి నిలబడింది. ఇక్కడ సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు కదా. మనకైతే ఇవైతే దిక్కులండి. దిక్కుల గురించి తెలుసుకుందాం ఇప్పుడైతే. 2 చేతులను పక్కలకు చాచింది. 2 చేతులను అయితే రమ్య సూర్యునికి స్ట్రైట్గా నిలబడి 2 చేతులను అయితే ఇలా స్ట్రైట్గా చాపిందంట. ముఖానికి ఎదురుగా తూర్పు, ఆమె సూర్యునికి ఎదురుగా ఉంది కాబట్టి అదైతే తూర్పు. వెనక వైపు ఏముంటుంది, తూర్పు ఆపోజిట్ పడమర. కుడి చేతి వైపు ఏముంటుంది, తనకు కుడి చేతి వైపు అయితే దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం అని 4 దిక్కుల పేర్లు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చిన్నగా ఒకటైతే మనకి పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించిన దిక్కులు అయితే రాయమన్నారు. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా, లేదా ఒక గ్రామానికైనా, ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. ఒక ప్లేస్, అది ఏదైనా పర్లేదు, ప్లేస్ అయినా, బిల్డింగ్ అయినా, లేకపోతే విలేజ్, ఇలా దేని చుట్టైనా ఆనుకొని ఉండడాన్ని ఏమంటారు, బోర్డర్స్, సరిహద్దులు, ఎల్లలు అంటారన్నమాట. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని అనగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. ఇవైతే మనకు దిక్కులు, మూలలు కదండి. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఉత్తరానికి తూర్పుకు మధ్యలో అయితే ఈశాన్యం. ఇవన్నీ తెలిసే ఉంటుంది మీకైతే. ఇవైతే దిక్కులు, మూలలండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలు కాగితంపై గీసిన దానిని పటం అని అంటారు. మనమైతే పటాలను
పటం అంటే ఏంటిది, మనకు ఏదైనా ఇమేజ్ మనకి ఏదైనా పెద్ద దానికి సంబంధించిన దాన్ని చిన్నగా కుదించి పేపర్పై రాయడాన్ని ఏమంటారండి, పటం అంటారు. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పై భాగాన ఉండేలా చూసుకోవాలి. మనం పేపర్ పైన అయితే ఏదైనా మ్యాప్ గీసినప్పుడు ఉత్తరం దిక్కు అయితే ఇలా పైకి ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని గ్రామ సరిహద్దులు అని అంటారు. గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని ఏమంటారండి, గ్రామ సరిహద్దులు అయితే అంటారు. ఇదైతే ఈ ఊరి యొక్క సరిహద్దులు. చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ అయితే మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. మండలంలో వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలగునవి ఉంటాయి. ఇవైతే నోటెడ్ చేసుకోండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టెట్లో అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చిందండి, నాకైతే గుర్తుంది. సో కొంచెం సింపుల్గా ఉంటాయి, కానీ ఇలాంటివే మనకైతే చాలా ఇంపార్టెంట్. తేలిగ్గా తీసుకోకండి, చాలా మంచిగా అర్థమయ్యేలాగా చదువుకోవాలి. నెక్స్ట్ అయితే మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మంచిర్యాల డిస్టిక్లో అయితే 18 మండలాలు ఉన్నాయంట. ఇది మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేట మండలం. మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేట మండలం అంట. నెక్స్ట్ అయితే దీనికి మ్యాప్కి సంబంధించింది అయితే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు అయితే ఉంటాయి. జిల్లాలో అన్ని మండలాల నుండి, గ్రామాల నుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కూడా ఒక పటం ఉంటుంది. ఓకేనా, మన రాష్ట్రంలో అయితే 33 జిల్లాలు ఉంటాయి కదా. ప్రతి జిల్లాకైతే ఒక పటం అయితే ఉంటుంది. ఇదైతే నల్గొండ జిల్లా అవుట్పుట్ లైన్ అంట అండి. ఓకేనా, యాదాద్రి భువనగిరి జిల్లా ఇది అవుట్పుట్ లైన్, ఇదేమో యాదాద్రి భువనగిరి జిల్లా. నెక్స్ట్, మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసీ వంటి నదులు ప్రవహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఓకేనా, ఇవైతే అందరికీ తెలిసినాయి. ఇదైతే తెలంగాణ పటం. ఇవన్నీ 33 డిస్టిక్స్. ఇవన్నీ అయితే డిస్టిక్స్ కూడా చూసుకోండి. ప్రీవియస్ డేట్లో అయితే డిస్టిక్కి సంబంధించి వెదర్ అంటే టెంపరేచర్కి సంబంధించింది అయితే ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో అవన్నీ మంచిగా క్లియర్గా చూసుకోండి. ఏ డిస్టిక్లో అయితే టెంపరేచర్ ఎక్కువ ఉందని అదే క్వశ్చన్ వచ్చింది లాస్ట్ ప్రీవియస్ డేట్లోనే. సో బార్డర్స్ కూడా మంచిగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బార్డర్ అంటే తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అనుకొని ఉన్న రాష్ట్రాలు ఏంటివని అట్లా ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ అయితే సో ఇంతే అన్నమాట. 4వ తరగతి ఈవీఎస్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. నెక్స్ట్ పార్ట్ 2 అయితే తర్వాతి వీడియోలో అయితే చూద్దామండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా దేనికి సంబంధించిన మ్యాటర్ కావాలన్నా నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.